ఉత్తరం చూద్దామండి. కౌసల్య కాకినాడ నుంచి రాస్తున్నారు. భీష్మ ఏకాదశి రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్క భీష్మ ఏకాదశిని కాదు, ఏకాదశి నాడు ఏం చెయ్యాలి అని అడిగారు. ఆ రోజు ఆయన పేరు మీద ఒక ప్రభావాన్ని ప్రచారమైంది అని ఆచరిస్తున్నాం. అసలు ఏకాదశి అంటేనే అర్థమేమిటి చాలాసార్లు చెప్పుకున్నాం. మనం జ్ఞాపకం అనుకుంటాను, 11 ఇంద్రియముల సమూహము. ఏకాదశి అంటే 11 ఇంద్రియముల సమూహం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 11ను పరమాత్మ యందు నిలపటం ఏకాదశి. మనం 11 ఎప్పుడూ వాడుతాం, ప్రతి క్షణం 11 వాడుతాం. దేనికోసం? ఇహలోకం కోసం. శరీరానికి కావలసిన సౌకర్యాలు అనుభవించడానికి వాడుతాం. ఒక చిన్న విషయం మర్చిపోతాం. ఈ శరీరాన్ని మనకిచ్చింది ఎవరు? ఇచ్చిన వాడిని మర్చిపోయాం. మనకు బుద్ధినిచ్చింది ఎవరు? మనకు మనస్సునిచ్చింది ఎవరు? మనకు దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఆ దేహంలో కోరికలు పెంచింది ఎవరు? అన్నిటిలో అన్ని తీర్లా ఆయన వెనక ఉండి, లోపలుండి, బయట ఉండి, చుట్టూ ఉండి నడిపిస్తున్న వాడిని మర్చిపోవటం ద్రోహం కదా. అలాంటి వాటిని గుర్తు చేసుకోవటానికి మనకు పూర్ణిమ, అమావాస్య, దశమి, అష్టమి, ఏకాదశి, పంచమి ఇలాంటివి పర్వదినాలు అంటారు. అంటే కనీసం 5 రోజులకు ఒకసారి భగవంతుడిని జ్ఞాపకం చేసుకో. అలవాటు చేసుకుంటే రోజు చేస్తావు. మొదలే రోజు అంటే ఒప్పుకోడు వాడు. నాకు పని లేవా అంటాడు. పసిపిల్లవాడిని చదువుకోరా అంటే చదువుకొని ఉంటాడు. చాక్లెట్ ఇస్తానంటే రాసుకుంటాడు. అలాగే ఆయన రోజు వద్దు, 5 రోజులకు ఒకసారి. మళ్ళీ 5 రోజులకి ఏమొస్తుంది? దశమి వస్తుంది కదా. తర్వాత ఒకరోజే ఏకాదశి, తర్వాత 5 రోజులకు పూర్ణిమ వస్తుంది, మళ్ళీ 5 రోజులకు పంచమి వస్తుంది. క్రమక్రమంగా స్వామిని ఆరాధించటం, తలబటం, ధ్యానించటం అలవాటు చేస్తే, ఉపవాసం అలవాటు చేస్తే శరీరానికి కావలసిన ఆరోగ్యం ఉపవాసంతో వస్తుంది. వైద్యశాస్త్రంలో ఉపవాస చికిత్స ఒకటి ఉంది. ఉపవాస చికిత్స. ప్రతి 15 రోజులకు ఒకసారి ఒకరోజు మొత్తం ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఉపవాసము ఉంటే పరమాత్మ దగ్గర, మనం చాలా చెప్పుకున్నాం, ఉపవాసం ఉంటే పరమాత్మ దగ్గర ఉండటం. మనమా? మన ఇంద్రియాలు. మన ఇంద్రియాలను ఆయన దగ్గర ఉంచండి. మన శరీరాన్ని ఆయన కోసం సేవ చేయండి. తెల్లవారుజామున లేవండి. ఏకాదశి నాడు రోజు మంచిదే, స్నానం చేయండి. శక్తి ఆరోగ్యం ఉంటే చల్లనీళ్ళు స్నానం చేయండి. కొత్త బట్టలు లేదా పాతవి మనమే ఉతికిన బట్టలు ఆరవేసుకొని కట్టుకోండి. పూజా మందిరంలోకి వెళ్ళండి, దీపారాధన చేయండి, స్వామిని ఆరాధించండి. ఆ రోజు 11 అక్కడే ఉండాలి కాబట్టి రోజు మీరు చేసేదానికంటే 100 రెట్లు ఎక్కువ చేయండి. అంటే రోజు 10 మంత్రాలు జపం చేస్తే, 10 సార్లు చేస్తే ఆ రోజు 1000 సార్లు చేయండి. ఎలా? అన్నం లేదు కదా, మరో పని లేదు కదా, కూర్చొని చేయండి, జపం చేయండి, సహస్రనామార్చన చేయండి కదా. లేదు, దానం చేయండి పిలిచి ఒకరికైనా. అహంకారం, మమకారం పోవటానికి కావలసిన అన్ని పనులు ఏకాదశి నాడు చేయండి. వాక్కుతోటి నామ సంకీర్తనం చేయండి, శరీరంతో నమస్కారం చేయండి, మనస్సుతోటి ధ్యానం చేయండి. ఈ 3 చేసుకుంటూ మమకారం పోవాలి కదా, నాది అనేది పోవాలి. నాది అనేది దానంతో పోతుంది. నా వస్తువు నీకు ఇది దానం కదా, మీరు దానం చెయ్యండి, మమకారం పోతుంది. స్వామి చేయిస్తున్నాడు, అహంకారం పోతుంది. అహంకారం, మమకారం పరిపూర్ణంగా పోవటానికి కావలసిన అన్ని చర్యలు ఏకాదశి నాడు తీసుకోండి. పూజ చేయండి, స్వామికి ఆరగింపు చేయండి, ప్రసాదాలు బాగా చేయండి. మీకు ఇష్టమైనవి, ఆయనకి ఇష్టమైనవి కాదు. మనకేది బాగా ఇష్టమో అది ఆరగింపు చేయండి.
మరి కొందరు మహానుభావులు ఇవాళ ఏకాదశి అండి ఉపవాసం ఉంటాం, ప్రసాదం తీసుకుంటామా, తీసుకోకూడదండి అంటారు. ఆలోచన లేదు. ఏకాదశి ఎవరి కోసం ఉంటున్నావు? ఆయన కోసమేనా? ప్రసాదం ఎవరిది? ఆయనదేనా? మరి తీసుకోవాలన్నా మానేయన్నా? నిన్ను పూజిస్తాను, నీ ప్రసాదం తీసుకోను అంటే ఇంద్రియ నిగ్రహంలో అది కూడా ఒక భాగంగా. ప్రసాదంగా తీసుకుంటే ఏం కాదు కదా, భోజనం చేసి తప్పు. నిన్ను పూజిస్తాను, నిన్ను వ్రతం చేస్తాను, నీ ప్రసాదం మాత్రం తీసుకోను. పొగడినట్ట తిట్టినట్ట? బహిష్కరణ కదా. అందుకోసం రహస్యం తెలియక ప్రసాదంగా అంత తీసుకోండి, ఇంత తీసుకోకండి, అప్పుడే ఆహారం అవుతుంది. ఈనాటి చాలామంది పెద్దలు మహానుభావులు ఏకాదశి ఉపవాసం అని ఇంత ఉప్పుడి పిండి చేసుకుంటారు, తినేస్తారు. ఉపవాసమా, వ్రతమా? కడుపు ఖాళీగా ఉండాలి, మనస్సు ఖాళీగా ఉండాలి. అందువల్ల అన్నీ పరమాత్మ యందు ఉంచి పరిపూర్ణంగా పరమాత్మ సేవ చేయటం ఏకాదశి ధర్మం. అలా చేసిన వాళ్ళు గొప్పవాడు ఎవరు? భీష్ముడే. అందుకే దీనికి ఆయన పేరు వచ్చింది. ఆయన ఇవన్నీ చేశాడు, సహజంగా చేశాడు. గుర్తుంచుకోండి, మనమందరం కష్టపడి ఏ పని చేస్తామో ఆయన ఇష్టపడి ఆ పని చేశాడు. ఎక్కడున్నాడు భీష్ముడు? అంపశయ్య మీద ఉన్నాడు కదా. తినడానికి వీల్లేదు, తాగటానికి వీల్లేదు, నిద్రపోవటానికి. ఉపవాసము చేశాడు, జాగరణ చేశాడు, ధ్యానము చేశాడు, సహజంగా చేశాడు. అందుకే ఆయన కోసం స్వామే వచ్చాడు. మనం కృత్రిమంగా చేస్తాం, మనం పోయినా ఆయన రానియాడు. ఎందుకు రానిస్తాం మరి? అందువల్ల అతని గొప్పతనాన్ని తెలుసుకోండి. పెద్దల కథలు వినండి, ఏకాదశి నాడు భక్తుల కథలు వినండి, భగవంతుడి గొప్పతనాన్ని వినండి, అవి మనస్సులో పెట్టుకోండి. మీరు తరిస్తారు, 10 మందికి చెప్పండి, వాళ్ళు తరిస్తారు. ఇది ప్రతి ఏకాదశి నాడు చేయాలి. భీష్మ ఏకాదశి నాడు మరి కాస్త ఎక్కువ చేయండి, సరిపోతుంది.